నమస్తే. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన రసాయన ఆయిల్ అంటే నెయ్యి కాని నేపథ్యంలో కల్తీ నెయ్యి అన్న మాట కంటే కూడా రసాయన ఆయిల్ అంటే బాగుంటుంది. తిరుమలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సరఫరా అయిన 68.17 లక్షల కేజీల రసాయనాల ఆయిల్ను టీటీడీకి సరఫరా చేశారు. ఇందులో నెయ్యి అనే పదార్థం కంటే కూడా బోలెడన్ని రసాయనాలతో నెయ్యి లాంటి రసాయన నెయ్యిని తయారు చేశారన్నమాట. తిరుమల లడ్డూ కోసం ఈ తరహా దుర్మార్గ కెమికల్ ఆయిల్స్ను పంపిన కంపెనీలలో భోలే బాబా, వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీలు ఉన్నాయి. తాము సరఫరా చేసిందంతా శుద్ధమైన నెయ్యిగా పేర్కొంటూ టీటీడీ నుంచి 234.51 కోట్లను కొల్లగొట్టారు. రసాయన మిశ్రమంతో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని శ్రీవారికి ప్రసాదంగా పెట్టారు. ఇంతకు ఈ రసాయన ఆయిల్లో ఏమేం కలిపారు అన్న విషయాల్లోకి వెళితే బయటకు వచ్చే వివరాలన్నీ చూస్తే షాక్కు గురి కావాల్సిందే. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసిన ఉదంతంపై సిట్ విచారణలో పలు షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. తిరుమలకు నెయ్యి పేరుతో కెమికల్ కొండను ఆయిల్ రూపంలో సరఫరా చేసిన సంస్థలు చేసిన దుర్మార్గాలను గుర్తించారు. తాము కొన్ని కెమికల్స్ గుట్టురట్టు కాకుండా ఉండేందుకు పామలిన్, పామ్ కర్నల్ ఆయిల్, కొబ్బరి నూనెలను కొన్నట్లుగా దొంగ ఇన్వాయిస్లను క్రియేట్ చేసేవారు. భోలేబాబా డైరీకి సరఫరా చేసిన ఈ రసాయనాల వెయిట్ ఏకంగా 6.51 లక్షల కేజీలు ఉండడం చూస్తే ఈ దందా ఎంత భారీగా జరిగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అధికారిక పత్రాలలో తాము పామ్ కెర్నల్ ఆయిల్, కొబ్బరి నూనెలను కొన్నట్లుగా చెప్పినా సిట్ విచారణలో భాగంగా కంపెనీ ప్రాంగణంలో తనిఖీ చేయగా అక్కడ అలాంటివేమీ కనిపించకపోగా కొరియా నుంచి దిగుమతి చేసుకున్న మైనోగ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలు లభించడం గమనార్హం. ఒక్క భోలేబాబా డైరీలోనే కాదు, మిగిలిన చోట్ల కూడా ఇలాంటి పరిస్థితే. లడ్డూ ప్రసాదంలో వినియోగించిన రసాయనాల జాబితాను చూస్తే కడుపు మండిపోవాల్సిందే. పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్, లాక్టిక్ యాసిడ్, లీనియర్ ఆల్కైజర్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్, సింపుల్గా చెప్పాలి అంటే లబ్సా, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్ ఫుడ్ గ్రేడ్స్, మోనోగ్లిజరైడ్స్, డ్రై గ్లిజరైడ్స్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ రసాయనాలు మనిషికి చేసే చేటు అన్నీ ఇన్నీ కాదు. ఎంతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అసలు రసాయనాలతో తయారు చేసిన వారిని ఎలా శిక్షించాలి?